100 కోట్ల స్కామ్ని బయటపెట్టిన జూనియర్ ఎన్టీఆర్. అది కూడా ఎవరు అనుకుంటున్నారా? ఆయన అభిమానుల పేరుతో ఒక 100 కోట్ల స్కామ్ని ఆయన పసిగట్టి ముందే బయటకు పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు ఒక లెటర్ హెడ్ రిలీజ్ అయింది జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి టీం నుంచి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక హెల్త్ చారిటీ పేరిట జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమాన సంఘాల పేరుతో దాదాపు 100 కోట్లు కలెక్ట్ చేయాలి అని చెప్పి ఊరు వాడ ప్రచారం చేసుకుంటూ, అదిగో జూనియర్ ఎన్టీఆర్ గారే ఇది స్థాపించారు, అందరికీ కూడా అనేక కార్యక్రమాలు చేయటం కోసం దీన్ని స్టార్ట్ చేశాము, నిరుపేదలందరికీ కూడా మంచి హెల్త్కి లేదంటే ఇంకో దానికి మేము చేస్తామని చెప్పి ఒక ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి దాంట్లో మీరు వెంటనే డబ్బులు వేసేయండి, మీ వంతు ఎంత వేస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీన్ని వెంటనే కనిపెట్టినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి టీము జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన కూడా ఇప్పటికే తెలుసు మనందరికీ కూడా, ఆయన ఫోటోతో కావచ్చు, ఆయన పేరుతో కావచ్చు, ఎవరైనా ఎలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసినా సరే శిక్షకు అర్హులు అని చెప్పి కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇది కూడా దీంట్లో కూడా ఉపయోగించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు వెంటనే దీని మీద చర్యలు తీసుకుందాం, అలాగే అభిమానులను హెచ్చరిద్దాం, అభిమానులను జాగ్రత్త అనేటువంటి ఒక లెటర్ కూడా రిలీజ్ చేపిద్దాం అని చెప్పి ఆయన ఎవరైతే సదరు వ్యక్తులు ఉంటారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు, అలాగే ఈ అభిమానులకు కూడా ఎవరూ కూడా ఆయన పేరు చెప్పి డబ్బులు వసూలు చేయొద్దు అని చెప్పడంతో పాటు, అలాగే ఎవరన్నా అలాగా తప్పుడు అభిమానుల పేరుతో అభిమానుల ముసుగులో చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చట్టానికి పట్టించాలి. అలాగే మీరు కూడా ఇలా ఎవరైనా అభిమానుల ముసుగులో వచ్చి డబ్బులు కలెక్ట్ చేస్తే జాగ్రత్త వహించండి, వెంటనే పోలీస్ స్టేషన్లకి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. చూడండి, మామూలుగా మనకు తెలుసు డిజిటల్ ఈ స్కామ్లు వచ్చేసిన తర్వాత చాలా రకాలుగా వస్తున్నాయి. అభిమానుల పేరుతో కావచ్చు, లేదంటే హీరోల పేరుతో కావచ్చు. కొంతమంది అయితే హీరోలు మాస్కులు పెట్టేసుకుని మరి ఏ వీడియోలను సృష్టించి మరి డబ్బులు అడుగుతున్నట్టుగా, వాళ్ళు ఒక యాడ్ ప్రమోట్ చేసినట్టుగా, ఇవన్నీ కూడా చాలా రకాలుగా చాలా స్పామ్స్ అనేవి వచ్చేస్తున్నాయి. సో చాలా అలర్ట్గా, చాలా జాగ్రత్తగా, నాట్ ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారే కాదు, ఇప్పుడు చాలామంది ఇదే ట్రెండ్ని, ఇదే తరహా స్కాముల్ని ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసుల పేరుతో, ఎస్ఐల పేరుతో, సిఐల పేరుతో చాలామంది చాటింగులు చేస్తూ, వీడియో కాల్స్ చేస్తూ, బెదిరిస్తూ డబ్బులు లాగేసుకోవాలనేటువంటి కార్యక్రమాలు చాలా వరకు వస్తున్నాయి. సో రేపొద్దున ఒక రాజకీయ నాయకుడు ఫోటోతోనో, వీడియోతోనో, జనరేటెడ్ వీడియోతోనో పెట్టినా కూడా ఆశ్చర్యపోనవసరంలా. అలాగే సినిమాలకు సంబంధించి, క్రికెటర్లకు సంబంధించి, ఎవరైనా సరే కావచ్చు, ఒక సెలబ్రిటీకి సంబంధించి చాలా స్కామ్లు అనేవి కూడా త్వరలో వచ్చేటువంటి అవకాశాలు, ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీల ద్వారా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో దయచేసి ఇలాంటివి అవేర్ అవ్వాలంటే కనీస అవగాహన మనం పెంచుకోవాలి. ఇది నిజమా కాదా అనేటువంటిది తెలుసుకోవాలి. ఏ టెక్నాలజీని అయితే ఉపయోగించుకుని వీళ్ళు ఎలాంటి స్కాములకి పాల్పడుతున్నారో, అదే టెక్నాలజీని మనం కూడా ఉపయోగించుకుని ఇది నిజమా కాదా అనేటువంటి ఒక నిర్ధారణకు రావాలనేది చాలామంది తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, మిగతా హీరోలు కూడా దీని మీద కొంచెం అవేర్నెస్ కార్యక్రమాలు కూడా కొంచెం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఇది జూనియర్ అభిమానులందరికీ కూడా ఒక బలమైనటువంటి సందేశం అని కూడా మనం తెలుసుకోవచ్చు.